అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. సెప్టెంబర్ నెల 18వ తారీఖు 2024 సంవత్సరం బుధవారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ 18వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం తిథి పూర్ణిమ ఉదయం 8 గంటల 6 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత పాడ్యమి మొదలవుతుంది. నక్షత్రం పూర్వభద్ర, కరణం భవ, బాలవ, పక్షం శుక్లపక్షం, యోగం గండ, రోజు బుధవారం, జన్మరాశి మీనరాశి, అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 50 నిమిషం నుండి 12 గంటల 39 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషం నుండి 1 గంట 46 నిమిషాల వరకు ఉంటుంది. యమగండం ఉదయం 7 గంటల 39 నిమిషాల నుండి 9 గంటల 11 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4 పాదము, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు మీలో కొంతమంది కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు చేయమని ఒత్తిడికి గురవుతారు. అవి మీకు టెన్షన్ని, వణుకుని కలిగించవచ్చును. ఎవరైతే అనవసరంగా ఖర్చులు చేస్తున్నారో వారు వారి ఖర్చులు నియంత్రించుకుని ఈ రోజు నుండి పొదుపును ప్రారంభించాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులు మీకు సహాయపడుతూ ప్రేమను అందించుతుంటారు. ప్రేమలో నిరాశకు గురై ఉంటారు, కానీ మనసు పారేసుకోవద్దు. కారణం ప్రేమికులు ఊహాలోకాల్లో ఎప్పుడూ జీవిస్తారు. ఇక మీకు ఇలాంటి ఎన్నో అవకాశాలు వచ్చి మీకు కంపెనీలో ముఖ్యమైన స్థానాన్ని ఇస్తుంది. మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి. దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి దోకా ఉండదు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని చిరాకు పెడుతుంది, కానీ తను మీకోసం ఏదో అద్భుతమైన చేసి మిమ్మల్ని ఊరడిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలించవు. ఇంటా బయట యుక్తిగా వ్యవహరించడం మంచిది. ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపార ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మిత్రుల నుంచి రుణాల ఒత్తిడులు పెరుగుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు సాగిస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితము కనిపించదు. ఉద్యోగాలలో అదనపు పనిభారం వలన తగిన విశ్రాంతి ఉండదు. విచారాన్ని తరిమేయండి. అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది. ఖర్చు పెరుగుతుంది. అలాగే ఆదాయం మీ బిల్లుల గురించి జాగ్రత్త తీసుకుంటుంది. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా చేస్తుంది. మీ అభిరుచులను అదుపులో ఉంచుకోండి, లేదా అది మీ ప్రేమ వ్యవహారం సందిగ్ధంలో పడేయవచ్చును. కుటుంబంలోని ఒకరు వారికి సమయం కేటాయించమని ఒత్తిడి తెస్తారు. మీరు ఒప్పుకున్నప్పటికీ ఇది సమయాన్ని ఖర్చు చేస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు గొడవ పడతారు, కానీ రాత్రి భోజనం సందర్భంగా అది సమసిపోతుంది. మీరు మీ కోపం మీద నియంత్రణ కోల్పోయి మీ కుటుంబ సభ్యులతో దురుసుగా మాట్లాడతారు. మిమ్మల్ని ప్రశాంతంగా కూల్గా ఉంచగల పనుల్లో నిమగ్నమవ్వండి. అవాస్తవమైన ఆర్థిక లావాదేవీల్లో బిగుసిపోకుండా జాగ్రత్త వహించండి. పాత సంబంధాలను, బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. ప్రేమపూర్వకమైన కదలికలు పనిచేయవు. ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరేమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. ఈ రోజు మీ బంధువు ఒకరు మీకు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు, కానీ అది మీ ప్లానింగ్ ను దెబ్బతీయగలదు. ఈ రోజు మీరు మీ యొక్క పాత స్నేహితుడిని కలుసుకోవటం ద్వారా సమయం ఎంత తొందరగా తిరుగుతుందో గ్రహిస్తారు. సరదా కోసం బయటకు వెళ్లే వారి కోసం సంతోషం, ఆనందం పొందుతారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఈ రోజు నష్టాలు చవిచూడక తప్పదు. కాబట్టి మీ పెట్టుబడుల విషయంలో జాగరూకతతో వ్యవహరించడం మంచిది. ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి మీకు తెలిసిన ఒకరు అతిగా స్పందించి ఓవర్ రియాక్ట్ అవుతారు. ఇంట్లో అసౌకర్యమైన, ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు.
చాలా కాలంగా చేయాల్సిన ఉత్తర ప్రత్యుత్తరాలు తప్పనిసరిగా జరపవలసిన రోజు. అనుకోని ఎదురు చూడని చోటు నుండి మీరు ముఖ్యమైన ఆహ్వానం అందుకుంటారు. ఈ రోజు మీ పనులు చాలా వరకు మీ జీవిత భాగస్వామి అనారోగ్యం వల్ల పాడవుతాయి. మీకు ఈ రోజు ధన నష్టం సంభవించవచ్చును. కావున మీరు లావాదేవీలు జరిపేటప్పుడు, పత్రముల మీద సంతకాలు పెట్టేటప్పుడు తగు జాగ్రత్త అవసరం. ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి గాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగా వచ్చేస్తారు. ప్రేమకై జీవితం కొంత కష్టతరం కావచ్చును. ప్రయాణం అనేది ఆహ్లాదకరం, ఎంతో ప్రయోజనకరం. ఈ రోజు మీ జీవిత భాగస్వామి వల్ల మీరు ఇబ్బంది పడతారు. చెట్టు నీడ కింద కూర్చోవటం ద్వారా మీరు మానసికంగా, శారీరకంగా విశ్రాంతిని పొందుతారు. జీవిత పాఠాలను తెలుసుకోగలుగుతారు. ఈ రోజు మరీ శక్తి ఉత్సాహం గలది కాదు. చిన్నవాటికి కూడా మీరు చిరాకు పడిపోతారు. మీరు ఎక్కడ, ఎలా, ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకే ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ కుటుంబంతో కలిసి ఒక చక్కని క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ చక్కగా ఆనందించండి. ప్రత్యేకమైన రోజుగా చేసుకోండి. ఈ రోజు గ్రహచలనం రీత్యా ప్రేమ వ్యవహారాలలో వ్యాఖ్యలత కానవస్తున్నది. మీకు కనుక వివాహం అయి ఉండి పిల్లలు ఉన్నట్లయితే వారు ఈ రోజు మీరు వారితో సమయాన్ని సరిగ్గా గడపడం లేదు అని కంప్లైంట్ చేస్తారు. పెళ్ళంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు, కాస్త సమయాన్ని మీ జీవిత భాగస్వామితో కలిసి గడపడం చాలా ముఖ్యం. ఈ రోజు మీరు మీ యొక్క వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి సమయమును కేటాయిస్తారు. ఏమీ చేయకపోవటం కంటే ఇది నయం. ధ్యానము మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. పొరుగువారితో తగాదా మీ మూడ్ ని పాడు చేస్తుంది. కానీ మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి. ఎందుకంటే మీ కోపం అగ్నికి ఆజ్యం పోసినట్లే. మీరు సహకరించకపోతే ఎవరూ మీతో పోట్లాడలేరు. సామరస్య బంధాలను కొనసాగించే ప్రయత్నమూ చేయండి. మీ ప్రేమ జీవితం పరంగా ఈ రోజు ఎంతో అద్భుతమైనది. మీరు ఈ రోజంతా విచారాన్ని పొందుతూ సమయాన్ని వృధా చేయకండి. మిగిలిన రోజుని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి. మీ పని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కొత్త చిట్కాలు, టెక్నికల్ను అవలంబించండి. మీ హాస్య చతురత మీకు గల బలం. ఈ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేయవచ్చు. అది నిజంగా మీకు మరుపురానిదిగా మిగిలిపోవచ్చు. ఈ రోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. అసలు అనుకోని మార్గాల ద్వారా ఆర్జించగలుగుతారు. ఈ రోజు పిల్లలు, కుటుంబం ప్రాధాన్యతను పొందుతారు. మీరు మంచిగా డెవలప్ అవడంతో మీ ప్రేమకై జీవితం మెరుగైన మలుపు తీసుకుంటుంది. మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే గనక పర్వాలేదు, వర్రీ కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావంగా నడిచిపోతాయి. ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు. ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు. మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ. దానిని మీరు మీ పనులు పూర్తి చేసుకోవడంలో వినియోగించండి. ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈ రోజు మీ ధనాన్ని తిరిగి పొందగలరు. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు సంపద, కుటుంబం, వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 5. పరిహారం వచ్చి అద్భుతమైన ఆరోగ్యానికి 15 నుంచి 20 నిమిషాల పాటు వెన్నెల కింద కూర్చోండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.